ఒక బస్ స్టాండ్ మనం కట్టించి దాంట్లో పారిశుద్ధ్యమో, హోటళ్ళు, షాపుల నిర్వహణ కాంట్రాక్ట్లు పిలిచామంటే ఒక అర్థం ఉంది. అలా కాకుండా బస్ స్టాండే మీరే కట్టి, మీరే నిర్వహించుకోండి అంటే ఇంకేంటి అసలు? ఆర్టీసీ చేతిలో ఏం మిగులుతుంది? ప్రస్తుతం తిరుపతికి సంబంధించి ప్రధాన బస్ స్టాండ్ స్థానంలో ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ నిర్మించబోతున్నారు. దీనికి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానం మేలని తేల్చారట. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ బస్ టెర్మినల్ నిర్మిస్తుంది. 470 కోట్ల ఖర్చు. ఈ ప్రాజెక్ట్ ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బిఓటి హైబ్రిడ్ యాన్యువల్ మోడల్ ఈ పేర్లతో ఈఏపీ విధానాల మీద అధ్యయనం చేశారట. ఇందులో ఈపీసీ అయితే గిట్టుబాటు అవుతుందని తేల్చారట. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ తిరుమలలోని ఇతర పుణ్యక్షేత్రాలు రాకపోకలు సాగించే వాళ్ళకి రవాణా సదుపాయం, ఇతర మౌలిక వస్తువులు కల్పించడం ఒక ఎత్తు అయితే, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ రైట్స్ ని సలహా సంస్థగా నియమించి డిపిఆర్ తయారు చేయించారు. ప్రస్తుతం తిరుపతి బస్ స్టాండ్ 10.87 ఎకరాలు, డిపో 2.31 ఎకరాలు కలిపి 13.18 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 7.1 ఎకరాలు బస్ టెర్మినల్ ఇతర వస్తువుల నిర్మాణం కోసం వినియోగిస్తారు. రోడ్డుకు ఆనుకుంటే 4.29 ఎకరాలు వాణిజ్య పరంగా అభివృద్ధి చేస్తారు. 99 సెంట్లను రోడ్డుకి కేటాయిస్తారు. మరో 79 సెంట్లను ఫ్లైఓవర్ కి నిర్మించేందుకు కేటాయిస్తారు. బస్ టెర్మినల్ లో భాగంగా వాహనాల పార్కింగ్ కోసం తెల్లారులో 2 అంతస్తులు కడతారు. ఇందులో 4.96 లక్షల చదరపు అడుగులు బిల్డప్ ఏరియా ఉంటుంది. బస్ టెర్మినల్ ఇతర సదుపాయాల కోసం 1.54 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేస్తారు. వాణిజ్యపరమైన అవసరాలు 3.94 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం ఉంటుంది. మొత్తంగా 10.45 లక్షల చదరపు అడుగులు బిల్డప్ ఏరియా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా టెర్మినల్ కే పెడతారు. ఈ ప్రాజెక్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బస్ టెర్మినల్ కేటాయిస్తారు. 98 ప్లాట్ఫామ్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ప్రాంగణంలో మరో 50 బస్సులు నిలిపేందుకు వీలుగా స్థలం కేటాయిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ పైన 10 అంతస్తులు నిర్మించబోతున్నారు. అదంతా వాణిజ్య పరంగా కేటాయిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు పై అంతస్తు కేటాయిస్తారు. ఇంకా దుకాణాలు, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఇస్తారు. 10వ అంతస్తు పైన హెలీప్యాడ్ నిర్మించేలా ప్రతిపాదించారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మధ్య అనుసంధానం ఉండేలా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపే భాగస్వామ్య సంస్థ ఇటీవల అధికారులు సమావేశం నిర్వహించారు. వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారు. దీని మీద ప్రభుత్వాన్ని నివేదిస్తారు. వాణిజ్య పరంగా కేటాయించే ప్రాంతం ద్వారా ఎంత రాబడి వస్తుంది, అందులో ఆర్టీసీకి ఎంత ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉందంటే, అట్లాగే ఆర్టీసీకి ఎన్హెచ్ఎల్ఎంఎల్ సంస్థ మధ్య ఎన్నేళ్ళకు ఒప్పందం చేసుకోవాలనే దాన్ని కూడా తెలుస్తారంట. ఓవరాల్ గా చూస్తే దాని అథారిటీస్ వేరే వాళ్ళకి అప్పచెప్పేసుకున్నారు.